కూటమి ఎమ్మెల్యేలు పక్కదారి పట్టి చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లు అధికారంలో ఉన్నప్పుడే సంపాదించి వెనకేసుకోవాలన్న పద్ధతిని ఫాలో అవుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 68 మంది శాసనసభ్యులు అడ్డదారులు తొక్కుతున్నారని తేలింది. కూటమి ఎమ్మెల్యేల చేతివాటంపై నిఘా వర్గాలు ఇచ్చిన నివేదికపై ఆయా పార్టీల్లో జరుగుతున్న చర్చ ఏంటి? 4 సంస్థలతో నిర్వహించిన సర్వేలో తేలిందేమిటి? పద్ధతి మార్చుకోకపోతే పరిస్థితి సీరియస్గా ఉంటుందని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారా? టెలికాన్ఫరెన్స్లో టీడీపీ ఎమ్మెల్యేలకు అధినేత క్లాస్ పీకిన తరువాత కొందరు పద్ధతి మార్చుకున్నా మరికొందరు లైట్ తీసుకున్నారా? ఎమ్మెల్యేలతో 1-to-1 మీటింగ్ పెట్టి నిఘా వర్గాలతో పాటు సర్వే నివేదికల్ని ముందుంచి కోటింగ్ ఇవ్వనున్నారా? జనసేన బీజేపీ శాసనసభ్యుల్ని ఎలా డీల్ చేసే అవకాశం ఉంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. రైట్ డైరెక్షన్ లో నడవాల్సిన కూటమి ఎమ్మెల్యేల్లో కొందరు రాంగ్ రూట్ లో వెళ్తున్నారు. తమ దందాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అలాంటి వారిని సెట్ చేసి దారిలో పెట్టాలని ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. దారికి వస్తే వచ్చినట్టు, లేకపోతే సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని భావిస్తున్నారని పార్టీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ప్రోగ్రెస్ రిపోర్ట్ తెప్పించుకుని పరిశీలించిన చంద్రబాబు గాడి తప్పిన ఎమ్మెల్యేలకు క్లాస్ పీకి దారిలో పెట్టాలని భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం సంస్థాగతంగా పటిష్టమయ్యేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్న పార్టీ అధినేత కొందరు శాసనసభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. వైసీపీపై ఉన్న ఆగ్రహంతో ఉన్న ఓటర్లు గత ఎన్నికల్లో కూటమికి తిరుగులేని తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత కొందరు ఎమ్మెల్యేలు మొనార్కులుగా మారారు. తమ నియోజకవర్గాలను సామంత రాజ్యాలుగా మార్చుకుని ఇసుక, గ్రావెల్, వైన్ ఆస్తుల సెటిల్మెంట్స్ లో తలదూరుస్తూ దందాలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ నియోజకవర్గాల్లో వేరే వారి పెత్తనాన్ని కూడా సహించలేకపోతున్నారు. చివరకు ఎంపీలను కూడా జోక్యం చేసుకోనివ్వకుండా అడ్డుకోవడం చూస్తుంటే శాసనసభ్యుల పోకడాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కొందరు ఎమ్మెల్యేల అనుచరులు పోలీస్ స్టేషన్లను అడ్డాలుగా మార్చుకుని పంచాయతీలు చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. కొన్ని నియోజకవర్గాల్లో ఆస్తిపరమైన వివాదాల్లో ఎమ్మెల్యేల అనుచరగణం తలదూర్చి సెటిల్మెంట్కు పిలిచి ఆ ఆస్తులను వారు కాజేసిన ఘటన నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వచ్చింది. దీంతో ఆ ఎమ్మెల్యేను పిలిపించి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడంతో అటువైపు కన్నెత్తి చూడలేదని వినిపిస్తోంది. అలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయని నివేదికలు అందాయి. నియోజకవర్గాల్లో పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4 సంస్థలతో సర్వే చేయించడంతో పాటు నిఘా వర్గాల నుంచి నివేదికను తెప్పించుకున్నారు. 68 మంది ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉందని పాలన పెద్దల దృష్టికి వచ్చింది. పార్టీ క్యాడర్ను దూరంగా పెట్టారని గుర్తించింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేతలకు ప్రాధాన్యత ఇస్తూ పార్టీని నమ్ముకున్న క్యాడర్ లీడర్లను పక్కన పెట్టేశారని సర్వేలో తేలింది. అందుకే క్యాడర్లో తీవ్ర అసంతృప్తి ఉందని బయటపడింది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల బావమర్దులు, ఇంకొన్ని నియోజకవర్గాల్లో వారి సతీమణులు, సోదరులు పాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. వారు చెప్పిన ప్రకారమే అధికార యంత్రాంగం నడుచుకునే విధంగా ఆదేశాలు ఇచ్చారని సర్వే నివేదికలు కుండబద్దలు కొట్టాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలప్పుడు జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావించి శాసనసభ్యుల బంధువులు, పిల్లలను ఎవరినీ కూడా నియోజకవర్గాల్లో ఎంటర్ కావద్దని స్పష్టం చేసిన పద్ధతి మార్చుకోలేదు. సర్వే నివేదికలను పరిశీలించిన ముఖ్యమంత్రి ఇటీవల నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొందరిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని కరాఖండిగా చెప్పడాన్ని పరిశీలిస్తే శాసనసభ్యులు పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిపించి మాట్లాడారని మంత్రి లోకేష్ ఇటీవల ఢిల్లీలో ప్రకటించడంతో అలాంటి వారిలో గుబులు పడుతోంది. ఆ తర్వాత కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో దందాలను ఆపివేయడంతో పాటు మరికొందరు అసంతృప్తిగా ఉన్న వర్గాలను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ఇంకొందరు తమ బంధువులను, పిల్లలను నియోజకవర్గాల నుంచి బయటకు వెళ్లిపోమ్మని స్పష్టంగా చెబుతున్నారు. చివరకు అధికారుల పోస్టింగ్స్ లో డబ్బులు గుంజారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్ గా ఉన్నారు. వారిని ఈసారి నేరుగానే క్లాస్ పీకి వార్నింగ్ ఇవ్వాలని నిర్ణయించారు.
జరుగుతున్న విషయాలను మొహమాటం లేకుండా ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటే పద్ధతి మార్చుకోవాలని నేరుగానే చెప్పేయాలని ఇటీవల జరిగిన బ్యాక్ ఆఫీస్ సమావేశంలో సీఎం వ్యాఖ్యానించారని సమాచారం. తానే వారందరినీ పిలిపించి వచ్చే వారం నుంచి మాట్లాడతానని కూడా స్పష్టం చేశారు. నివేదికలు అన్నిటినీ క్రోడీకరించి తనకు ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాలని సీఎం బ్యాక్ ఆఫీస్తో పాటు రాబిన్ శర్మ టీంను ఆదేశించారు. నెగటివ్ రిపోర్ట్ వచ్చిన ఎమ్మెల్యేలు అందరికీ త్వరలో ముఖ్యమంత్రి నుంచి కబురు రానుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న శాసనసభ్యులను పిలిపించి 1-to-1 మాట్లాడాలని నిర్ణయించారు. చేసిన తప్పులను ఎత్తి చూపి తీరు మార్చుకోకపోతే తదుపరి జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించి మరీ పంపాలని భావిస్తున్నారని టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు ఎంపీల్లో కొందరు వ్యవహరిస్తున్న తీరు కూడా చంద్రబాబుకు నచ్చడం లేదు. అలాంటి వారిని పిలిపించి మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు. జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో తెలుగుదేశం ఇన్ఛార్జీలు అసంతృప్తిగా ఉండడం చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది. అక్కడ పార్టీ క్యాడర్ కూడా నైతికంగా దెబ్బతింటోందని నివేదికలు అందాయి. ఈ అంశంపై జనసేన, బీజేపీ అగ్రనేతలతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు చంద్రబాబు. జేఎస్పీతో పొత్తు కారణంగా పోటీ చేయలేకపోయిన నేతలకు ప్రత్యామ్నాయంగా పదవులు ఇవ్వకపోవడంతో అది పార్టీలో అసంతృప్తికి దారితీసింది. ఈ పరిస్థితికి పార్టీ అధినాయకత్వమే కారణమని కూడా నిఘా వర్గాలతో పాటు సర్వే సంస్థల నివేదికల్లో ప్రస్తావించారు. ఈ పరిస్థితిని సరిచేసేందుకు కూడా శ్రీకారం చుట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. మొత్తానికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎమ్మెల్యేలలో గుబులు పుట్టిస్తోంది. ముఖ్యమంత్రి 1-to-1 మాట్లాడిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.